ఆంధ్రాలో వార్తల్ని వార్తలుగా రాసే పత్రికలు, వార్తల్ని వార్తలుగా చూపే టీవీ ఛానళ్ళు ఇక సమీప భవిష్యత్తులో అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఎజెండాలతో కూడిన జర్నలిజం చేస్తున్నటువంటి పత్రికల దిగజారుడుతనంతో నిజం కంటే కూడా అబద్ధాల వ్యాప్తే సరిపోతుంది. అది అన్ని పత్రికల పని అదే అయ్యింది. ఇక్కడ న్యూట్రల్ అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, అంటే ఇంకా ప్రస్తుతానికి ఛానళ్ళ పరంగా న్యూట్రల్గా అయితే ఎన్టీవీను, టీవీ9 మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ కూడా ఏదో ఒక ఎజెండా బేస్డ్గానే పనిచేస్తున్నాయి. అరే నిన్న కాక మొన్న తెలంగాణ అసెంబ్లీలో ఏంది నడిచింది 2 రోజుల పాటు రచ్చ. ఆంధ్ర నీళ్ళు ఎత్తుకుపోతుంది, ఆంధ్ర నీళ్ళు ఎత్తుకుపోతుంది అని చెప్పేసి. నీళ్ళు ఎత్తుకుపోవాలంటే అదేమన్నా పైప్ వేసుకుని జేబులో పోసుకుని తీసుకొచ్చుకుంటారా? ప్రాజెక్టులు కడితేనే కదా, దానికి ఏదో సంథింగ్ గిమ్మిక్లు చేస్తేనే కదా. పోతిరెడ్డిపాడు పొక్క పెంచేస్తున్నాడు, దాని పేరు ఏది, రాయలసీమ ఎత్తిపోతల పథకం జాగ్రత్తగా చేసుకుపోతున్నాడు, నీళ్ళు ఎత్తుకుపోతున్నాడు 5 ఏళ్ల నుంచి అని చెప్పేసి వాళ్ళు అంత రచ్చ చేస్తే, ఇవాళ ఈనాడు రాస్తుంది గొప్పగా చేస్తామని చప్పగా ముగింపు అంటూ ఒక వార్త రాసుకొస్తుంది. ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాబోతుంది కాబట్టి ఓ వ్యతిరేకం పూర్తి అయిపోయింది, రేపు మాపో ఇనాగరేషన్ జరగబోతుంది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మొత్తమే పూర్తిగా జలయజ్ఞం ఆనాడు రాజశేఖర రెడ్డి పెడితే చంద్రబాబు ఏం పూర్తి చేశాడు? అందులో పట్టిసీమ అనేది ఒక్కటే తను ప్రాజెక్టు ప్రారంభించింది, ముగించింది ఆయనే, నో డౌట్. అందులో అదేంటి స్థిరీకరణ ప్రాజెక్టు, కొత్త ఆయకట్టుకి ఇచ్చే నీళ్ళేం కాదు, ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకి స్థిరీకరణకు సంబంధించి. అది కూడా పులిచింతలు ఉండగా, పులిచింతల కనుక నీళ్లు రిలీజ్ చేస్తే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది కాబట్టి పులిచింతలకు ఇవ్వాల్సినటువంటి పరిహారపు డబ్బులు ఇవ్వకుండా దాన్ని తీసుకోకుండా వదిలేసి వాళ్ళ చేతుల్లో నుంచి తెలంగాణ చేతుల్లో కొత్తగా ఇంకో ప్రాజెక్ట్ కట్టారు. ఏంటంటే పేరు కోసం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టడం అంతే. రాజశేఖర రెడ్డికి ఆ పేరు వస్తుంది పులిచింతల నుంచి నీళ్ళు ఇస్తే, కాబట్టి ఆపేయాలి. చంద్రబాబు పేరు రావాలంటే పట్టిసీమ కావాలి. సింపుల్ లాజిక్. రాష్ట్రంలో ప్రజలు ఎరిగొర్రెలాగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టమే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే నడుస్తుంది. టిట్కో ఇళ్ళు చంద్రబాబు ప్రారంభించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆపినట్టు, అమరావతి చంద్రబాబు ప్రారంభించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆపినట్టు, ఇట్లాగే ఉన్నాయి రాజకీయాలు. ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి తప్పించి ప్రాక్టికల్ రాజకీయం ఎప్పుడో పోయింది. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా అది వేస్టు ఇది వేస్టు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చేటటువంటి నీచమైన రాతలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శాపంగా ఇంకెంతకాలం అర్థం కాని పరిస్థితి.